హలో గాయస్, మనకి ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే కెప్టెన్సీ గోలే కనిపిస్తూ ఉంది. అసలు దీన్ని బట్టి చూస్తుంటే అసలు రోహిత్ శర్మ ఎందుకు టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటివరకు చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ కూడా మరి కెప్టెన్గా ఎవరు ఉండాలి అనే దాని మీద చాలామంది కామెంట్లు పెట్టారు. కొంతమంది చెప్తుంది ఏంటంటే శుభ్మన్ గిల్ ఉండాలని చెప్పేసి, కొంతమంది బుమ్రా ఉండాలని చెప్పేసి, లేదంటే కొంతమంది వచ్చేసరికి కేఎల్ రాహుల్ని పెట్టాలని చెప్పేసి. సో ఇదే గోల ఎక్కడ చూసినా సరే ప్రజెంట్. అయితే మరి ఇప్పుడు మళ్ళీ వసీం జాఫర్ మీ అందరూ తెలిసే ఉంటాడు కదా. సో మనకి అంతకుముందు ఇండియాకి వీరేందర్ సెహ్వాగ్తో పాటు ఓపెనింగ్ చేసేవాడు. అయితే జాఫర్ కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే బుమ్రాని కెప్టెన్గా పెట్టండి అని చెబుతున్నాడు. సో మరి బుమ్రా తను కనుక మరి నేను చేయలేను అని అంటే తప్ప వేరే ఆప్షన్ మీరు చూడొద్దు. మరి బుమ్రానే కెప్టెన్గా పెట్టండి, దాని తర్వాత తనకి డిప్యూటీగా అంటే వైస్ కెప్టెన్గా వచ్చేసరికి శుభ్మన్ గిల్ని పెట్టండి. ఎందుకంటే బుమ్రాకి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతోపాటు టీంను కూడా మంచిగా నడిపిస్తాడు. సో మరి దాని తర్వాత ఏదన్నా బుమ్రాకి ఏదన్నా కొంచెం ఇంజురీ అయినా, లేదు అంటే సంథింగ్ అతను ఒక మ్యాచ్లో ఆడలేను అనే సిచ్యువేషన్ వస్తే ఆటోమేటిక్గా శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి కెప్టెన్గా పెట్టండి ఆ మ్యాచ్లో. సో దానివల్ల ఏంటంటే శుభ్మన్ గిల్కి కూడా బుమ్రా అండర్లో కెప్టెన్సీ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత అతనికి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాని తర్వాత బుమ్రా ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు శుభ్మన్ గిల్లే పర్మనెంట్ కెప్టెన్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మరి వసీం జాఫర్ అయితే దీని గురించి చెప్పడం జరిగింది. అయితే దీని కనుక డీటెయిల్గా మాట్లాడితే, సో ఇది శుభ్మన్ గిల్ని డైరెక్ట్గా డిప్యూటీ లాగా అంటే వైస్ కెప్టెన్ లాగా ఇదంతా కాకుండా డైరెక్ట్గా పెట్టేయాలి. ఎందుకంటే అంతకుముందు సీనియర్స్ ఉన్నప్పుడు, టీంలో సీనియర్స్ అందరూ ఉన్నప్పుడు ఎంఎస్ ధోనిని ఏ విధంగా పెట్టారు, ఒక యంగ్స్టరే కదా మనకి ధోని అప్పుడు. దాని తర్వాత నేర్చుకొని వచ్చి మరి టీమిండియా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది అంటే ఖచ్చితంగా ఎంఎస్ ధోని ఒక రీజన్ అనే చెప్పాలి మరి ఈ స్టేజ్లో ఉంది అంటే. సో అయితే మరి ఇక్కడ కూడా శుభ్మన్ గిల్ని మరి ఇప్పుడు కెప్టెన్గా చేస్తేనే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మళ్ళీ బుమ్రా వెళ్ళిపోయి మనకి బుమ్రా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు. సో బుమ్రా వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఇంకొక 5 years ఖచ్చితంగా పట్టింది. అప్పుడులోపు మళ్ళీ శుభ్మన్ గిల్ వస్తాడు ఆ కెప్టెన్సీకి. మళ్ళీ శుభ్మన్ గిల్ వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్మన్ గిల్ ఇంకో 5 years ఏం చేస్తాడు. 5 years తర్వాత మళ్ళీ కొత్త కెప్టెన్ రావాల్సిందే కదా. సో ఇలా కాకుండా మరి పెడితే ఒకేసారి యంగ్స్టర్కి ఛాన్స్ ఇచ్చేయండి. ఏమైతే మహా అయితే ఒక 2 సిరీస్లో ఓడిపోతామేమో అంతే కదా. సో దాని తర్వాత అదే కెప్టెన్ మళ్ళీ నేర్చుకుంటాడు. ఇటువైపు శుభ్మన్ గిల్ ఏమో అంత ముందు కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఏం లేని ప్లేయర్ కాదు. మనకల్లే ఇటు ఏదో గుజరాత్ టైటన్స్ తరపున కెప్టెన్సీ చేస్తున్నాడు, మంచిగానే ముందు తీసుకెళ్తున్నాడు. దాని తర్వాత అంతకుముందు చూసుకుంటే జింబాంబే టూర్లో సో మరి అప్పుడు కూడా కెప్టెన్సీ చేశాడు. సో మరి ఇటువంటి సినారీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరి ఎందుకు పెట్టకూడదు, పెడితే మంచిదే కదా. సో మరి ఒకసారి కనుక పెట్టారంటే ఆటోమేటిక్గా మనకి అతనికి ఫిట్నెస్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. సో మంచిగానే ప్రతి మ్యాచ్ అవైలబుల్గానే ఉంటున్నాడు కాబట్టి, ఇంజురీస్ ఏమి లేవు కాబట్టి ఖచ్చితంగా ఒక 10 years వరకు మరి శుభ్మన్ గిల్ నెట్టుకు రావచ్చు ఇండియా టీంని. ఎలాగైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ఎలాగైతే ముందుకు తీసుకెళ్లారో, సో కెప్టెన్సీ పరంగా అయితే మరి పెట్టేయచ్చు. లేదంటే మరి శుభ్మన్ గిల్కి కాదు అనుకుంటే మరి రిషబ్ పంత్కి ఇవ్వాలి అనుకున్నా ఇచ్చేయచ్చు. ఎందుకంటే యంగ్స్టర్స్ని పుష్ చేయాలి, అంతేగాని ఏజ్ అయిపోతున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 2-3 yearsలో ఎలాగైతే మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరి వీళ్ళ మ్యాటర్లో జరిగింది అదే. ఎప్పుడైతే ఎంఎస్ ధోని మరి 2014లో వెళ్ళిపోయాడో దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు మరి విరాట్ కోహ్లీ ఉంటాడు అని చెప్పేసి విరాట్ కోహ్లీని పెట్టాడు. 10 years వరకు విరాట్ కోహ్లీ నెట్టుకొస్తాడు అని చెప్పి. సో అయితే మరి దాని తర్వాత ఏం చేశారు మరి మన సెలెక్టర్స్, విరాట్ కోహ్లీ కాదని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ రోహిత్ శర్మని తెచ్చారు. సో మళ్ళీ దాని తర్వాత 3 ఫార్మాట్లుగా 3 అని చెప్పేసి డిఫరెంట్ రకాలుగా కెప్టెన్సీలు చేంజ్ చేశారు. అయితే అంతకుముందు ఒకసారి చూసుకోండి, మనకి ఎంఎస్ ధోని టైంలో మొత్తానికి కూడా ఒక్కడే కెప్టెను. సో 2014 నుంచి కావాలో మనకి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ అయ్యాడు కాబట్టి అప్పటి నుంచి మరి మనకి కోహ్లీ ఉన్నాడు. సో కాబట్టి ఏదేమైనా సరే మరి ఈ కెప్టెన్సీ మ్యాటర్లో ఖచ్చితంగా ఒక యంగ్స్టర్ను పుష్ చేయటమే, అది కూడా ఇంజురీస్ కన్సర్న్స్ ఏమీ లేకుండా మరి ఫిట్గా ఉంటాడు, ప్రతి మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడు అనుకునే శుభ్మన్ గిల్ని కానీ లేదంటే రిషబ్ పంత్ కానీ ఎవరో ఒకరిని ఒక యంగ్స్టర్ని పెడితేనే చాలా బెటర్గా ఉండేది అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.